హలో ఆల్, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ కౌసల్య. తగ్ లైఫ్ రివ్యూ చూద్దాం. 5 దశాబ్దాలుగా ఎన్నో అద్భుతమైన సినిమాలతో అలరిస్తున్న కమల్ హాసన్ కొత్త సినిమా వస్తుందంటే మూవీ లవర్స్కి పండగలా అనిపిస్తుంది. వైవిధ్యభరితమైన పాత్రలతో 7-10 వయసులోనూ ఆయన కష్టపడుతున్న తీరు యువతరానికి డిక్షనరీ లాంటిది. గత చిత్రం ఇండియన్ 2 దారుణంగా డిజాస్టర్ అయిన తగ్ లైఫ్ ఇప్పుడు ఆ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. నాయకుడు లాంటి మాస్టర్ పీస్ వచ్చిన 38 సంవత్సరాల తర్వాత కమల్ మణిరత్నం మూవీ కావడంతో కామన్ ఆడియన్స్ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కన్నడ భాషకు సంబంధించి కమల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వల్ల ఆ రాష్ట్రంలో నిషేధానికి గురైన తగ్ లైఫ్ ఈరోజు ఏపీ తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా థియేటర్లలో అడుగుపెట్టింది. ట్రైలర్ టైంలో రొమాంటిక్ సన్నివేశాల వల్ల కొంత కాంట్రవర్సీకి గురైన తగ్ లైఫ్ కర్ణాటక ఇష్యూ వల్ల ప్రతి చోట హాట్ టాపిక్గా మారిపోయింది. క్షమాపణ చెప్పే సమస్య లేదంటూ కమల్ కోట్ల నష్టానికి సిద్ధపడడం చూసి తమిళనాడు ఫిలిం ఛాంబర్ అక్కడి ప్రజలు ఆయనకు మద్దతు నిలిచారు. మరీ ఇంతగా చర్చలో నిలుస్తూ వచ్చిన తగ్ లైఫ్ విక్రమ్ రేంజ్లో ఉందా లేక ఇండియన్ 2 గాయాన్ని గుర్తు చేసిందా చూద్దాం పదండి. కథ విషయానికి వస్తే ఇదో గ్యాంగ్స్టర్ స్టోరీ. రంగరాయ శక్తిరాజు అనే డాన్ కనుసైగతోనే నేర ప్రపంచాన్ని శాసిస్తూ ఉంటాడు. సొంత కొడుకు కాకపోయినా తనను కాపాడిన అభిమానంతో అమర్ని కంటికి రెప్పలా పెంచుకుంటాడు. కానీ సొంత కుటుంబ సభ్యులు చేసిన ద్రోహం వల్ల రంగరాయ 2 సంవత్సరాలు ప్రపంచానికి దూరం అవుతాడు. తిరిగి వచ్చాక తనకు ఈ గతి పట్టించడానికి కారణమైన వాళ్ల మీద ప్రతీకారం మొదలు పెడతాడు. అదెలా చేశాడు, రివెంజ్ ఎలా పూర్తయిందనేది తెర మీద చూడాలి. మాఫియా బ్యాక్ డ్రాప్ మనకు కొత్త కాదు. వందల సినిమాల్లో ఎందరో దర్శకులు దీన్ని రకరకాలుగా చూపిస్తూ వచ్చారు. రామ్ గోపాల్ వర్మ సత్య నుంచి లెక్క పెట్టుకుంటే దానికి అంతు పొంతు ఉండదు. అయినా సరే మెప్పించగలిగే రీతిలో ప్రెజెంట్ చేయగలిగితే అవుట్డేటెడ్ కాని కాన్సెప్ట్ ఇది. మణిరత్నం బహుశా ఆ నమ్మకంతో తగ్ లైఫ్ రాసుకొని ఉంటారు. కానీ ట్రీట్మెంట్ విషయంలో ఆయన పాటించిన నెమ్మదితనం తగ్ లైఫ్ పాలిట శాపంగా మారింది. తొలి 20 నిమిషాలు పాత్రలను బాగానే ఎస్టాబ్లిష్ చేసిన మణిరత్నం తర్వాత ట్రాక్ తప్పుతూ వెళ్ళిపోయాడు. కమల్ లాంటి వర్సటైల్ హీరో, శింబు లాంటి పవర్ హౌస్, త్రిషా గ్లామర్, ఏఆర్ రెహమాన్ సంగీతం, రవి కే చంద్రన్ ఛాయాగ్రహణం, ఇన్ని ఆకర్షణలు ఉన్నప్పుడు మనం కంటెంట్ ని జెట్ స్పీడ్ తో పరిగెత్తించాలని అనుకుంటాం. ప్రశాంత్ నీల్, లోకేష్ కనకరాజ్ తరహా ఎలివేషన్స్, ఎమోషన్ రెండు బ్యాలెన్స్ చేసే క్రమాన్ని కోరుకుంటాం. కానీ మణిరత్నంలో ఆ స్పార్క్ కొరవడింది. రంగరాయ క్యారెక్టరైజేషన్ మీద పెట్టిన శ్రద్ధ మిగిలిన పాత్రలతో ముడిపెట్టే విధానంలో లేకపోవడంతో సన్నివేశాలు నీరసంగా సాగుతాయి. కమల్ త్రిషాల బంధం బలవంతంగా ఇరికించడం ఏమాత్రం సింక్ అవ్వలేదు. పక్కన ఉండే వాళ్ళు వెన్నుపోటు పొడవటం మాఫియా గ్యాంగ్స్లో మామూలే. ఇంత పెద్ద కాన్వర్స్లో ఈ పాయింట్ తీసుకున్నప్పుడు దానికి సరైన స్క్రీన్ ప్లే ఉండాలి. కొత్త జనరేషన్కి పాఠాలు చెప్పే స్థాయిలో ఉన్న మణిరత్నం తగ్ లైఫ్లో మాత్రం డెబ్యూ డైరెక్టర్ల కథనాన్ని నత్తనడకలా తీసుకెళ్లడం నిరాశపరుస్తుంది. రంగరాయ మీద జరిగే హత్యా ప్రయత్నం విచిత్ర సోదరులు రేంజ్లో రాసుకున్నారు. కానీ అందులో పావు వంతు ఇంపాక్ట్ తగ్ లైఫ్లో లేకపోవడం ట్రాజడీ. సెకండ్ హాఫ్లో రివెంజ్ మొదలుపెట్టిన కమల్ హాసన్ శత్రువులను చంపే క్రమాన్ని ఒక రేంజ్లో ఊహించుకుంటాం. రెండో సగం మొదలైన కాసేపటికి ఎగ్జైట్మెంట్ తగ్గుతూ వెళ్తుంది. అంతా ఊహించినట్టే జరగడం పెద్ద లోటు. నాయకుడితో పాటు పలు కమల్ సినిమాలను ఇన్స్పిరేషన్గా తీసుకోవడం వరకు బాగానే ఉంది. కానీ ఇప్పటి ఆడియన్స్కి తగ్గట్టు వాటిని మలుచుకోలేకపోవడం విపరీతమైన ల్యాక్కు దారితీసింది. ఎంతో రొమాంటిక్ అయినా డ్రామా ఎంగేజింగ్గా ఉంటే ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్తో ఇలాంటి కథలను గట్టెక్కించవచ్చు. కానీ టెక్నికల్ విషయాల మీద ఎక్కువ దృష్టి పెట్టిన మణిరత్నం సగటు ప్రేక్షకుడికి కావాల్సిన మినిమం కంటెంట్ ఇవ్వడంలో తీవ్రంగా తడబడ్డారు. నటన పరంగా కమల్ హాసన్ మరోసారి తన పీక్స్ చూపించారు. కానీ ఆస్వాదించడానికి సరిపడ కంటెంట్ తెర మీద లేదు. దీంతో ఫ్యాన్స్ తప్ప కామన్ ఆడియన్స్ ఈ అంశాన్ని ఆస్వాదించలేరు. త్రిషాని వృధా చేసుకున్నారు. తాను కొత్తగా ఆలోచిస్తానని, వెబ్ సిరీస్లు చూస్తానని చెప్పడానికి మణిరత్నం పడిన తాపత్రయం ఈ క్యారెక్టర్ ఔచిత్రాన్ని దారుణంగా దెబ్బతీసింది. అభిరమి గురించి చెప్పడానికేం లేదు, జస్ట్ ఓకే. నాజర్, మహేష్ మంజ్రేకర్లను ఎన్నోసార్లు ఈ వేషాల్లో చూసాం. శింబు సెటిల్డ్గా ఉన్న స్పెషల్గా అనిపించాడు.
అశోక్ సెల్వన్, ఐశ్వర్య లక్ష్మి తదితర సపోర్టింగ్ ఆర్టిస్టులు తమ పరిధి మేరకు మమ అనిపించారు. ఏఆర్ రెహమాన్ సంగీతంలో ఎలాంటి మెరుపులు లేవు. పాటలు అంతంత మాత్రమే అనుకుంటే వాటిని కూడా ట్రిమ్ చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్లో అక్కడక్కడ మెరుపులున్నాయి, కానీ ఇది రెహమాన్ మార్క్ అనిపించేలా బీజియం లేదు. ఇంత పెద్ద సినిమాలో మెచ్చుకోవాల్సిన డిపార్ట్మెంట్ ఏదైనా ఉందంటే అది రవికే చంద్రన్ ఛాయాగ్రహణం మాత్రమే. ఆయన విజువల్సే అప్పటికప్పుడు థియేటర్ నుంచి పారిపోకుండా నిలబెట్టాయి. మణిరత్న ఆలోచనలను మించి ఈయన కథలను సొంతం చేసుకున్న విధానం ప్రతి ఫ్రేమ్లో చూడొచ్చు. సంభాషణలు చెప్పగా ఉన్నాయి. ఎడిటింగ్ విభాగంలో కత్తెరకు పని చెప్పలేదు. నిర్మాణ విలువలు బ్రహ్మాండంగా ఉన్నాయి. రాజీ పడకుండా ఖర్చు పెట్టారు. ఇక ఫైనల్గా చెప్పాలంటే కమల్ హాసన్, మణిరత్నం, ఏఆర్ రెహమాన్ ఈ ముగ్గురు అంచనాల బరువుని మోయలేకపోయారు. న్యూ జనరేషన్కు కావాల్సిందేంటో గుర్తించకుండా ఓల్డ్ స్కూల్కే కట్టుబడితే ఎలా ఉంటుందో ఇండియన్ 2 గేమ్ చేంజర్తో శంకర్ నిరూపిస్తే దాన్ని తగ్ లైఫ్తో మణిరత్నం బలపరిచారు. ఏదీ ఆశించకుండా వెళ్ళినా నిరాశపరచడమే లక్ష్యంగా పెట్టుకున్న తగ్ లైఫ్ కమల్ ఖాతాలో మరో విజయం అందించడమే కష్టం. 3 గంటల తీరిక సమయం, దాన్ని వృధా చేసిన బాధపడని తత్వం మీకుంటే తగ్ లైఫ్ని ట్రై చేయండి. కాకపోతే లాగ్ లైఫ్ అనే మాటని మర్చిపోండి.